జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారం పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్లో అధికార కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ విజయం సాధిస్తుంది. అందుకు తగిన మెజార్టీ సాధిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అదేవిధంగా మరికొన్ని సర్వేలు అయితే బీఆర్ఎస్ గెలుపు ఖాయమంటూ మరికొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఎటు చూసినా సరే ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. మొత్తం 49.9% ఎన్నిక పోలింగ్ శాతం ముగియగా దీన్ని బట్టి చూసుకుంటే 194,622 ఓట్లు పోలయ్యాయి. దీనిలో చూసుకున్నట్టయితే ఓట్ల శాతం కూడా విజయం సాధించిన విజేత కాంగ్రెస్ ఏదైతే చెప్తుందో ఆ విజేత అని పేర్కొంటున్నారో ఆ విజేత కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీకి తేడా అతి స్వల్పంగా ఉన్నట్టు చెప్తున్న సర్వేలు కూడా. అయితే ఈ సర్వేలు ఈ పోలింగ్ శాతం తగ్గడంతో తారుమారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటే విశ్లేషణ జరుగుతూ వస్తుంది. రాజకీయ పరిస్థితులు అయితే ఈ విశ్లేషణ కొద్ది ముందుకు పోయి బీఆర్ఎస్ కూడా విజయానికి దగ్గరలో ఉంది. అదే కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. కాంగ్రెస్ని బీటౌట్ చేసిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నెలకొంది. విజయం నీదంటే నీది, నాదంటే నాదని పెద్ద ఎత్తున పెట్టుకులు కూడా జరుగుతున్న పరిస్థితి. ఎక్కడ చూసినా సరే తాయిలాలు పెద్ద ఎత్తున పంచాం కాబట్టి కాంగ్రెస్ విజయం సాధించనే ఆ నాయకుల్లో ధీమా వ్యక్తవుతుండగా, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో మంచి బలం ఉంది కాబట్టి, అసిపతి ఉంది కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందుతనే మోగాలు పెద్ద ఎత్తున చదువుతున్నాయి. ఏదేమైనా 14వ తారీఖు వరకు ఫలితం 14వ తారీఖు మధ్యాహ్నం వరకు వచ్చే అవకాశం ఉందా? ఆ రోజు వరకు ఈ బలాబలాలు ఎలా ఉంటాయని వేచి చూడొచ్చు. మరోవైపు చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పోటీలో మొత్తం 58 మంది పోటీ చేయక బీజేపీ కూడా ప్రధాన పార్టీగా నిలిచింది. అయితే బీజేపీకి 7% మించి ఓట్లు రావని విశ్లేషకులు చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అదేవిధంగా ప్రస్తావిస్తున్నాయి. ఇక మిగిలిన ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ కాంగ్రెస్తో పాటు ఈ రెండు పార్టీలు ఏదైతే పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలో అదేవిధంగా ఓటింగ్ సాధించడంలో పోటీ పడ్డాయో ఫలితాలు కూడా అదేవిధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో ఖచ్చితంగా అనుభవం అనేది అన్నట్టు బీఆర్ఎస్ కొంతమంది, కాంగ్రెస్ వైపు కొంతమంది ఉన్నారు. అదే కాంగ్రెస్ విజయం సాధిస్తుంది కొంతమంది చెప్తుండగా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని మరికొంతమంది అంటున్నారు. ఎట్టికేలకు ఈ ఫలితం ఎలా ఉండబోతుంది అనేది, ఈ ఫలితం దోబుచ్చులాట ఎలా ఉండబోతుంది అనేది 14వ తరగతి వరకు వేచి చూడొస్తుంది.